తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ పై ప్రధాన పార్టీలో కసరత్తు మొదలుపెట్టాయి. సిట్టింగ్ స్థానం కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అటు కంటోన్మెంట్ తరహాలో జూబ్లీహిల్స్ సైతం దక్కించుకోవాలనేది సీఎం రేవంత్ ఆలోచన. బీజేపీ తమ అభ్యర్థి విషయంలో మంత్రాంగం ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్వేలు చేస్తూ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ఎంఐఎం కీలకం కానుంది. కాగా బీఆర్ఎస్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను పూర్తి చేయనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప పోరులో విజయాన్ని ఈ ఎన్నికలోనూ పునరావృతం చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఈసారి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావాహులు రేస్లో ఉన్నారు. 2023లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్ తిరిగి తనకే టికెట్ ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ మాత్రం అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్తున్నారు. కాగా ఇక్కడ ఎంఐఎం పోటీ గెలుపు ఓటముల్లో కీలకంగా మారనుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఫయీం ఖురేషి, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, బండి రమేష్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పోటీకి సిద్ధమంటూ పీసీసీకి సంకేతాలు పంపిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం అనుకూల ఫలితాలొచ్చాయి. అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. మొదట టీడీపీ నుంచి గెలుపొందిన ఆయన తర్వాత గులాబీ పార్టీలో విలీనమై పోటీ చేసి గెలుపొందారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గోపీనాథ్ కుటుంబ సభ్యులను బరిలోకి దించాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు చేసినట్లు తెలుస్తోంది. రాజధానిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ప్రజల నుంచి పూర్తి మద్దతుంటుందని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి అనవసరంగా మారుతోంది. మాగంటి కుటుంబానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాసోజు శ్రవణ్లకు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. మాగంటి సతీమణి సునీత పార్టీ సభ్యులకు హాజరవుతున్నారు. అటు బీజేపీ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురిపెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన మద్దతు ఇక్కడ తీసుకునేలా బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.